నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. బంగారం అంటే మన దేశంలో అదొక ఆర్నమెంట్ మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఇప్పుడు పెళ్ళిళ్ళైనా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, లేకుంటే ఇన్వెస్ట్ చేయాలన్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బంగారమే. సో, ఈ మధ్య కాలంలో బంగారం రేటు కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బంగారం పెరుగుతుంది. అసలు పైగా శ్రావణ మాసం కూడా ఉంది. సో, బంగారం కొనాలే, ఇంకా కొనాలనే ఉంది ప్రతి ఒక్కరికి. అయితే ఈ టైంలో బంగారం కొనడం మంచిదా? లేకుంటే కొంచెం వెయిట్ చేయాలా? అనే అంశం పైన ఈరోజు మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు బంగారం కొంచెం తగ్గినింది ఇన్ని రోజులు. కానీ మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది బంగారం మార్కెట్‌లో ఒకసారి చెప్పండి? బేసికల్‌గా అంటే జనవరి 1 నుంచి వ వ 1,80,000 దగ్గర నుంచి దాదాపు బాగా డ్రాప్ అయింది కదండీ. 1,40,000 వరకు డ్రాప్ అయింది. అంటే లాస్ట్ 10 డేస్ నుంచి మళ్ళీ బాగా పుంజుకుంది. హ్మ్. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల్లో కూడా మళ్ళీ గోల్డ్ మీద ఒకసారి మోజు పెరగడంతోటి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ అయినాయి గోల్డ్‌లో. హుహు. అంటే పర్టిక్యులర్ చైనా వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా ఎవ్రీ మంత్ అంటే బై చేస్తూనే ఉన్నారాళ్ళు. ఓకే. చైనా దగ్గర నుంచి హ్యూజ్ డిమాండొస్తుంది. హుహు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాలు ఇంకా అన్సర్టెనిటీ ఏం పోలేదండి. హ్మ్. దాని తోడు డాలర్ ఏందంటే ఈ మధ్య బాగా డాలర్ ఇండెక్స్ బాగా డ్రాప్ అయిందనమాట. హ్మ్. ఇప్పుడు 99 దగ్గర రన్ అవుతుంది డాలర్ ఇండెక్స్. మొన్నటి ఓకే. వరకు అది 102 దగ్గరకు ఉండేదనమాట. అందుకని హ్మ్. డాలర్ రేటు తగ్గటం వల్ల నేచురల్‌గానే మెటల్స్ అన్నిటికి కొంచెం డిమాండ్ ఎక్కువొస్తుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ హ్యూజ్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, డె ఏంటి రీజన్? డెఫినెట్‌గా ఎందుకంటే ఆహ్, బాగా బాగా డ్రాప్ అయింది. 1,80,000 దగ్గర నుంచి హ్మ్. జనవరి నుంచి చూసుకుంటే అండ్ ఈ మంత్ స్టార్టింగ్ వరకు కూడా బాగా డ్రాప్ అయ్యి ఉంది. అవును. అందుకని అక్కడి నుంచి ఇప్పటికి రూ. 12,000 ప్రాఫిట్‌లతోటి ఇప్పుడు బాగా రన్ అవుతుందన్నమాట ఇప్పుడు. ఇప్పుడు రఫ్‌గా 1,55,000 దాకా ఉన్నట్టుంది 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు. హ్మ్. అంటే ఆల్మోస్ట్ రూ. 12,000 పెరిగింది బాటమ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే. అండ్ బేసికల్‌గా ఇది వరల్డ్ వైడ్‌గా ఇంకా అన్సర్టెనిటీ నడుస్తూనే ఉందండి. ఎందుకంటే ఇరాన్, అమెరికన్ వారు ఇప్పుడల్లా అయిపోయేలాగా లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈవెన్ ఆయిల్ కూడా యుద్ధం ఆగిపోయిందన్న ఉద్దేశంతోటి $70 పర్ బ్యారెల్ వచ్చింది కాస్త, మళ్ళీ తిరిగి పెరగటం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ $85 నుంచి $90 మధ్య రన్ అవుతుంది. హుహు. అందుకని అన్సర్టనిటీ వరల్డ్ వైడ్‌గా ఉన్నంత కాలం అండ్ పర్టిక్యులర్‌గా డాలర్స్ గనుక బాగా వీక్ అయితే గోల్డ్‌కి మంచి డిమాండ్ వస్తది. సార్, ఈ మధ్య కాలంలో మనం రీసెంట్‌గా ఇంటర్వ్యూ చేసినప్పుడు గోల్డ్ 1,19,000, 18,000 ఉండింది. ఆ! కానీ ఇప్పుడు చూసుకుంటే 1,50,000కి ఆ! ఆ! దరిదాపుల్లో ఉంది. అవును. అయితే ఇప్పుడు పెరుగుతుంది కదా! అప్పుడు ఏమన్నారంటే చాలామంది అనలిస్టులు, ఇంకా గోల్డ్ ఒక తులం 50,000కు పడిపోతుంది అని చాలామంది ఆ! అన్నారు. కానీ మీరన్నారు అది అవ్వదనేసి. అవును. కానీ ఇప్పుడు చాలామంది అనలిస్టులు 2,00,000 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. దీంట్లో నిజమెంతుంది? ప్రపంచవ్యాప్తంగా మనకి డిమాండ్ సప్లై నిరంతరం మారుతా ఉంటుంది. ఎప్పటికప్పటికే ఆహ్, ఇంటర్నేషనల్ కండిషన్ బేస్‌గా తీసుకొని మనం గోల్డ్ ప్రైస్‌ని ప్రెడిక్ట్ చేస్తా ఉంటాం. హుహు. సిటీ గ్రూప్ వాళ్ళు కమోడిటీ రిపోర్ట్‌లో వాళ్ళు చెప్పిందేంటంటే సెప్టెంబర్ వరకు గోల్డ్ బిలో $4,000కి వస్తుంది పర్ ఔన్స్ అన్నారు. ఓకే. ఆహా! ఆ డేటా ప్రకారం ఏందంటే ఇండియాలో అది 1,20,000తో సమానం అనమాట. హ్మ్. అందుకని వాళ్ళిచ్చిన టార్గెట్ డిసెంబర్ మంత్ కల్లా అది సెప్టెంబర్ మంత్ కల్లా 1,20,000కి వచ్చే ప్రాబబిలిటీ ఉందని అర్థం అంతే. హుహు. బేసికల్‌గా వాళ్ళన్నట్టు బిలో $4,000కైతే వచ్చింది. ఇప్పుడు $4,400 మళ్ళీ పెరుగుతుందనమాట. అంటే పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అన్సర్టనిటీ పెరిగింది గదా! హ్మ్. అందుకని వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్సర్టనిటీ డిసైడ్ చేస్తది. హుహు. అంటే పర్టిక్యులర్‌గా చైనాలో ఉన్న డిమాండ్, సప్లై ఎక్కువ కంట్రోల్ చేస్తుంటదనమాట ఇక్కడ. అంటే ఓకే. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్‌గా సిల్వరు ప్లస్ గోల్డ్ గత 10 డేస్ నుంచి ర్యాలీ బీన్ అయింది. అండ్ చాలా ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా 15% దాకా పెరిగిందనమాట. హుహు. కాబట్టి గోల్డ్ రేటు ఈ రేట్ దగ్గర సస్టైన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువుంటుంది. మెటల్స్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే అంత ఈజీగా డ్రాప్ అవ్వవు పెరిగిన తర్వాత ఒకసారి. అందుకని అందరూ అంటున్నట్టు రూ. 50,000, రూ. 60,000 హైలీ ఇంపాసిబుల్ అండి అది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అవును. 1,20,000 కన్నా దాటి వచ్చే ఛాన్సే లేదు. 1,20,000 ఇట్‌సెల్ఫ్ ఈస్ ద గుడ్ డిస్కౌంట్ అని చెప్పాను. అందుకని ఇప్పటికి ప్రాబిలిటీ ఉంది 1,20,000 రావడానికి. హుహు. బట్ ఎప్పుడైనా సరే మీరు గోల్డ్‌ని ఎస్ఐపి ఫార్మాట్‌లో కొన్నారనుకోండి, అంటే పడ్డా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. రైట్. అందుకని మీరు ఎవరైనా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గనక ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. ఎవ్రీ మంత్ లేదా మీకు డబ్బులున్నప్పుడల్లా కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతే ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు అమ్మేసుకోవచ్చు. లేకపోతే అంతే ఉంచుకోవచ్చు కదా! రైట్. అందుకని మిగతా అసెట్ క్లాస్‌కి గోల్డ్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే గోల్డ్ ఎప్పటికీ హ్యూజ్ డిమాండ్ ఉన్న అసెట్ క్లాస్ బై డిఫాల్ట్. అది ఎగ్జాక్ట్‌లీ. వరల్డ్ వైడ్‌గా గూడా హ్మ్. ఎప్పటికి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇంక రేట్లంటావా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. మిగతా అసెట్ క్లాస్‌కి అయినట్టు ఇక్కడ గూడా. అవును. రేట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఆ! ఇప్పుడు మన వయసు ఎలా వెనక్కి మనం తీసుకురాలేమో గోల్డ్ ప్రైస్ కూడా తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు.
మీరేమంటారు? యెస్. ఎందుకలా అంటున్నారంటే, గోల్డ్ అనేది ల్యాబ్‌లో తయారు చేసే వస్తువు కాదు. ఇట్స్ హ్మ్. మైనింగ్ నుంచి తీయాలి. అవును. అండ్ మైనింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మైనింగ్స్ ఉన్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే. హుహు. అందుకని ముందు ముందు రోజుల్లో గోల్డ్ మైనింగ్ చేసేటప్పుడు కాస్ట్ పెరగడమే తప్ప తగ్గడాలేం లేదు. ఓకే. అందుకని అవైలబిలిటీ ఉన్న గోల్డ్ తగ్గుతుంది తప్ప పెరిగేదేముండదు. హుహు. కాబట్టి డెఫినిట్‌గా గోల్డ్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంటది. అందులో డౌట్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏందంటే పేపర్ అసెట్స్ ఎక్కువొస్తున్నాయి. గోల్డ్ ఫీచర్స్ అని, గోల్డ్ హ్మ్. ఆప్షన్స్ అని, గోల్డ్ కాంట్రాక్ట్స్ అని ఈ టైప్ అన్ని రావటం వల్ల ఏందంటంటే ఆటిలో పెట్టేవాళ్ళు స్పెక్యులేషన్ బిగిన్ చేయటం వల్ల గోల్డ్ ప్రైస్ టూ మచ్‌గా అప్ అండ్ డౌన్ అవుతుంది. రైట్. ఫిజికల్ గోల్డ్ ఎప్పటికి డిమాండ్ కన్సిస్టెన్సీ‌గా కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటది. హుహు. బట్ ఈ పేపర్ అసెట్స్ యాడ్ అవ్వటం వల్ల వాలటిలిటీ యాడ్ అయ్యి అప్ అండ్ డౌన్ అవుతా ఉందన్నమాట. హుహు. మనం ఏ ఇయర్‌కి ఆ ఇయర్ చూసుకుంటే గోల్డ్‌కి డెఫినిట్‌గా 10-12% వర్త్ పెరుగుతూనే ఉంటది గోల్డ్. కరెక్ట్. కానీ లాస్ట్ ఇయర్ 2025లో చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి, ఈ సంవత్సరం ఆ రేట్ కూల్ అవుతుంది అంతే. హుహు. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో 2000 పోవచ్చు, 3000 కూడా పోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. బట్ హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో వాలటిలిటీ గ్రో అవ్వచ్చు. ఓకే. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఇంటర్నేషనల్ బ్రోకర్ రిపోర్ట్స్ అండ్ ఎకానమీ, అమెరికన్ డాలర్ మూవ్‌మెంట్, అమెరికాలో ఉన్న వడ్డీ రేట్లు, అండ్ చైనా బయింగ్, ఇండియాలో ఉన్న బయింగ్ వీటన్నిటిని బట్టి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటుంది. హుహు. మొత్తానికైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో గోల్డ్ ఖచ్చితంగా ఒకళ్ళ దగ్గర ఉండాల్సిన అసెట్ క్లాస్. అందుకని టోటల్ పోర్ట్‌ఫోలియోలో మనం 10-15% గోల్డ్ కేటాయించుకోవచ్చు. రైట్. అయితే సార్ అంతర్జాతీయ మార్కెట్ ఏదైతే ఉందో గోల్డ్‌కి అండ్ మన భారతీయ సో, ఇండియన్ గోల్డ్ ప్రైస్‌కి ఏముంది? కనెక్షన్ ఏంటి? నో మెటల్స్ యూనివర్సల్‌గా ఒకటేనండి ఎక్కడున్నా సరే. హ్మ్. అంటే కాపోతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఫ్లో అయ్యేటప్పుడు ఏందంటే, లోకల్ కరెన్సీ చార్జెస్ డిఫరెన్స్ వల్ల రేట్ తేడా రావచ్చు. హుహు. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ టాక్సెస్ వల్ల తేడా రావచ్చు. ఓకే. ఇప్పుడు అబ్రాడ్ నుంచి మనం ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్ అవుతుందనుకోండి. హ్మ్. అంటే 16% ఇంపోర్ట్ టాక్స్‌లున్నాయి ఇండియాలో. ఓకే. అంటే నేచురల్‌గా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ప్లస్ అండ్ హ్మ్. 16% ఎక్స్‌ట్రా ఉంటది ఇండియాలోకి. సో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆహ్, ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినా కూడా గోల్డ్ మీద మొగ్గు చూపుతున్నారు చాలామంది ఇన్వెస్టర్స్. అవును. ఎందుకంటారు? పర్టిక్యులర్‌గా మన ఇండియాలో గనుక చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంటే ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్ పెద్దగా లేవండి. హుహు. అంటే మీరు చూసుకుంటే లాస్ట్ ఆగస్టు 2023 ఆగస్ట్‌లో గూడా నిఫ్టీ ఉంది 24,300. హుహు. 25లో గూడా 24,300. మనం ఓకే. ఇప్పుడు 26 ఆగస్ట్‌లో ఉన్నాం. ఇప్పుడు గూడా 24,300 ఉంది. హ్మ్. అంటే లిటరల్లీ 2 సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్‌లో హ్మ్. నిఫ్టీ రిటర్న్స్ 0 అండి. ఓకే. నేచురల్‌గా ఈక్విటీ మార్కెట్‌లో రిటర్న్స్ పెద్దగా లేవనుకోండి. హుహు. అండ్ వేరే అసెట్ క్లాస్‌లో మనీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. అందుకని ఈ మధ్య మీరు చూసుకుంటే హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇండియాలో అంటే పర్ డే ఇండియాలో 2,00,000,00,00,000 వర్త్ గల గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అవుతున్నాయండి. 2,00,000,00,000 హుహు. వర్త్ గల గోల్డ్ డెరివేటివ్స్ ట్రేడ్ అవుతున్నాయి ఇండియాలో. ఓకే. అంటే ఓకే. ఏది ఎన్ఎస్‌సి, బీఎస్‌సి నుంచి. ఆహా! అంతే అంటే దాని మీనింగ్ ఏందంటే ఈ మెటల్‌లో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ! ఎక్కువ మందికి రిటర్న్స్ ఇస్తుంది గూడా. ఓకే. అందుకని ఈ మెటల్ మీద ఈటీఎఫ్ ఫార్మాట్‌లో లేదా మ్యూచువల్ హ్మ్. ఫండ్ ఫార్మాట్‌లో లేదా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఫార్మాట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవడం అనేది దాదాపు అసాధ్యం. డెఫినెట్‌గా. ఎందుకంటే హ్మ్. ఫిజికల్‌గాని తీసుకున్నా, హ్మ్. లేదా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లా తీసుకున్నా లాస్‌లో అమ్మాల్సిన అవసరం లేదంటున్నాను. హ్మ్. లాసొచ్చినా అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో అన్సర్టెనిటీ పెరిగే కొద్దీ గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతుంటదనమాట. హ్మ్. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిందనుకోండి, అయి అన్‌అట్రాక్టివ్‌గా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి గోల్డ్ కొనేవాళ్ళు ఎక్కువుంటారు. అలాగే డాలర్ డ్రాప్ అవుతుందనుకోండి, దాంతో పోల్చుకుంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువవుతుంటారు. హ్మ్. అట్లా డిమాండ్ సప్లై వల్ల లేదా రియల్ మెటల్స్ అంటే ఇవే గదా! యాక్చువల్లీ హ్మ్. రియల్ కరెన్సీ ఇవి. పేపర్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు. అవును. అందుకని ఇన్‌ఫ్లేషన్ హెడ్జింగ్‌లా వాడొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో డిమాండ్ ఉండేది కాబట్టి, ఇది హ్మ్. ఎప్పటికీ వరల్డ్ వైడ్‌గా డిమాండ్ ఉన్న అసెట్ క్లాస్ అనమాట. బట్ హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ప్రతి అసెట్ క్లాస్‌లో ఉన్న వాలటిలిటీ ఇక్కడ గూడా ఉంటుంది. మెయిన్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. సో, ఇంట్లో గోల్డ్ ఉంటే అదొక భరోసా. సో, హ్మ్. ఏదో అంటారు కదా! కాల్చినా అది బంగారమే, అది నీళ్ళల్లో పడినా లేకుంటే యాహ్! ఏం చేసినా బంగారం బంగారమే అనేసి. అవును. సో, ఈ బంగారం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొనాలి అని చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు. సో, ఈ టైంలో బంగారం కొనడం మంచిదా? కాదా? అంటే ఇండియాలో గోల్డ్ కొనటం అనేది ఒక ట్రెడిషన్ అండి. హ్మ్. అదొక సాంప్రదాయం. అవును. అండ్ స్త్రీధనం కంపల్సరీగా ఫెస్టివల్స్ అప్పుడు డిస్‌ప్లే చేయటం, గోల్డ్‌కి పూజలు చేయటం,
ఆహ్, ఆహ్, కొన్ని పర్టిక్యులర్ గోల్డ్ పండగలు ఉన్నాయి ఇండియాలో. లక్ష్మీ పూజ చేయటం ఇలాంటివి. లక్ష్మీదేవి ఇలాంటి అంటారు. పూజలు చేయటం. హ్మ్. కాబట్టి అది సంప్రదాయం అది. ఏదైనా గాని ఒక ఆస్తిని కూడబెట్టుకోవటం, అది అప్రిషియేషన్ అసెట్స్ అనేది హ్మ్. మంచి పద్ధతి ఎప్పటికైనా హ్మ్. సరే. రిటర్న్స్ వైస్‌గా మనం ఒక అసెట్‌ని ఇంకో అసెట్ కంపేర్ చేసినప్పుడు ఎక్కువ, తక్కువ రావచ్చేమో గానీ హ్మ్. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు గోల్డ్ కొనటం మంచిదే గదా! హ్మ్. మీరెవరైనా కారు కొంటావా? గోల్డ్ కొంటావా? అంటే నేను గోల్డ్‌నే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కారనేది డిప్రిసియేషన్ అసెట్. హ్మ్. హ్మ్. గోల్డ్ అలా గాదు. అప్రిసియేషన్ అయ్యే అసెట్స్. అవును. అందుకని డెఫినిట్‌గా మంచి అసెట్ అది. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచుకోవడానికి కోసం గూడా. రైట్. కాబట్టి డెఫినిట్‌గా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అండ్ అప్పుడప్పుడు తగ్గినప్పుడల్లా గోల్డ్ కొనటం అనేది చాలా మంచి చాలా పద్ధతి. మంచిది. యాహ్! సార్ శ్రావణ మాసం జరుగుతుంది గదా! శ్రావణ మాసంలో ఈ రోజు బంగారం ధర ఎంతుంది? ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ దగ్గర దగ్గర 1,55,000 దాకా ఉందండి. సో, ఈ ఏది నేను ట చెప్పేది 24 క్యారెట్స్ గోల్డ్. ఓకే. 10 గ్రామ్స్ గోల్డ్. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం చూసుకుంటే రూ. 1,00,000 ఉందండి. ఆ! 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ రూ. 1,00,000 ఉంది లాస్ట్ ఇయర్ ఈ టైంలో చూసుకుంటే. దానికి ఈ ఇప్పుడు సంవత్సరానికి చూసుకుంటే ఎంత పెరిగింది? 56% పెరిగినట్టు లెక్క. పెరిగినట్లే గదా! ఈ 1 ఇయర్‌లో. అవును. అవును. అయితే మెయిన్ శ్రావణ మాసంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు కాబట్టి కస్టమర్స్. సో, ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉందా? పెరుగుతుందా? తగ్గుతుందా అసలు? బేసికల్‌గా అంటే ఇండియాలో వరకు శ్రావణ మాసమే గాని ప్రపంచానికి గాదు గదండీ. అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా రెగ్యులర్‌గా ఉండే డిమాండే ఉంటుంది తప్ప హ్మ్. ఈ శ్రావణ మాసం అని చెప్పేసి లేపోతే కార్తీక మాసం అని చెప్పేసి సెపరేట్‌గా డిమాండ్ క్రియేట్ చేసినట్టు అవ్వదు. హుహు. రెండోది ఇండియాలో ఈ మధ్య కాలంలో ఏందంటే రేట్లు బాగా ఉండటం వల్ల గోల్డ్‌లో పాత బంగారం సెల్లింగ్‌కొస్తుంది. అవునవును. సెకండరీ మార్కెట్‌లో. హ్మ్. ఈ మధ్య మనం గనుక చూసుకుంటే ఆహ్, గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళా బాగా జరుగుతున్నాయి. అవును. అందుకని పాత బంగారమే మార్కెట్‌లోకి మంత్లీ వచ్చేసరికల్లా దగ్గర దగ్గర గత 3 నెలల మీద 40 టన్నులు, 50 టన్నుల దాకా గోల్డొచ్చిందండి సెకండరీ మార్కెట్‌లోకి. ఓకే. అది ఆ! గవర్నమెంట్ దట్టు అది ఇంపోర్ట్ టాక్స్ పెంచిన తర్వాత హ్మ్. ఈ గోల్డ్ ఎక్కువైపోయింది. గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళాస్. హుహు. అండ్ కాబట్టి పాత బంగారమే రీసైక్లింగ్ అవుతుందన్నమాట ఇండియాలో. బట్ ఇంపోర్ట్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే తగ్గినాయి ఇండియాలో ఇప్పుడు. శ్రావణ మాసంలో 22 క్యారెట్ల బంగారం ధర ఎంతుంది సార్? ఇప్పుడు అంటే మేము ఎంసీఎక్స్ నుంచి గోల్డ్ ఫీచర్స్‌ని ట్రాక్ చేస్తా ఉంటాం కాబట్టి మనం హుహు. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే మేము ట్రాక్ ఓకే. చేస్తున్నామండి. 22 అదైతే ఇప్పుడు హ్మ్. 1,52,000 ఉంది. 10 ఓకే. గ్రామ్స్ గోల్డ్ అది. శ్రావణ మాసంలో మామూలుగా బంగారం ధర పెరుగుతుంది అనేసి అంటుంటారు గదా! ఎందుకు సాధారణంగా ఈ మాసంలోనే ధర పెరుగుతుంది? అలానే ఏం లేదు. హ్మ్. మనం మనం హిస్టారికల్‌గా రిఫరెన్స్‌గా చూసుకుంటే లేదు. కొన్నిసార్లు తగ్గిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెరిగింది ఉంది. బట్ బేసికల్‌గా ఇండియాలో ఏందంటే ఇది పండగల సీజన్ గాబట్టి నేచురల్‌గానే ఎక్కువ మంది అంటే ఫెస్టివల్స్‌కి కొంటారు గాబట్టి అవును. లోకల్ డిమాండ్ అయితే ఉంటుంది. బట్ హ్మ్. దాని అర్థం ఇంటర్నేషనల్‌గా గోల్డ్ ప్రైస్ పెరుగుద్దని చెప్పలేము. లోకల్ డిమాండ్ ఉంది కదా! మరి ఈ అవును. టైంలో కొనడం మంచిదా? లేకుంటే అన్ ఆగడం మంచిదా? నేను ఆగటం అనే బదులు రిక్వైర్మెంట్ ఏంటనేది మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం హ్మ్. కొంటున్నారా? లేకపోతే ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టి కొంటున్నారా? అనే దాన్ని బట్టి ఉంటది రిక్వైర్మెంటు. ఓకే. హ్మ్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసమే అయితే అనుకున్నప్పుడు హ్మ్. గోల్డ్ ఫిజికల్‌గా కొనే బదులు హ్మ్. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో కొనటానికే మేము ఎక్కువ లైక్ చేస్తాం. శ్రావణ మాసంలో బంగారం ధర రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ మనం ఇదే టైంలో మనం చూసుకుంటే శ్రావణ మాసంలో రూ. 1,00,000 దాకా ఉందండి. హ్మ్. ఇప్పుడు గనుక చూసుకుంటే మనకు 1,52,000 దాకా కనపడుతుంది గదా! హ్మ్. కాబట్టి లిటరల్లీ గోల్డ్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రైస్ అంటావా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ అండ్ డౌన్ అయ్యుండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఎవ్రీ ఇయర్‌కి అది పాజిటివ్ బేస్ మీద పోతూనే ఉంటది ఎంతో కొంత. మెయిన్ శ్రావణ శుక్రవారాల్లో ఎక్కువ గోల్డ్ కొంటుంటారు. ఆ! ఎందుకంటే లక్ష్మీదేవి శుక్రవారం రోజు మన ఇంటికి తీసుకురావాలని. హ్మ్. ఆ రోజు మనం చూసుకుంటే ప్రైజెస్ ఇంకా హైకి వెళ్తుంటాయి. చెప్పలేము అలాగని చెప్పలేం గానీ, హ్మ్. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఒక ఇండియా ఒకటే గాదు. హ్మ్. ఇతర దేశాల అన్ని కండిషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్ కొంచెం రేట్ పెరిగిందనుకోండి, లేదా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిందనుకోండి, ఆ ఎసెట్ అట్రాక్టివ్ కనపడి ఆటోమేటిక్ గోల్డ్ డ్రాప్ అవుద్ది. హుహు. ఈవెన్ దో ఇండియాలో శ్రావణ మాసం అయినా సరే. అందుకని ఇవన్నీ యూనివర్సల్ మెటల్స్. అన్ని కంట్రీల్లో ఉన్న గోల్డ్ ప్రైస్‌లు అప్ అండ్ డౌన్ ఒకదాన్ని ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి తప్ప, హుహు. ఇండియా సెంట్రిక్‌గా మనం చూడకూడదు. హుహు. కాపోతే ఇండియాలో గోల్డ్‌కి సంబంధించిన ఫెస్టివల్స్ ఎక్కువ, సెంటిమెంట్స్ ఎక్కువ గాబట్టి, మనం ఇండియన్ గురించి మాట్లాడుకుంటాం గానీ, బట్ బేసికల్‌గా గోల్డ్ ప్రైస్‌ని వరల్డ్ వైడ్‌గా ఉన్న కండిషన్స్ మనకి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంటాయి. రైట్. అయితే సార్ ఇప్పుడు బంగారం అంటేనే మనకి సెంటిమెంటు. అది ఇంట్లో ఉంటే అదొక భరోసా. ఒక ధైర్యం అనమాట. ఆ! బంగారం ఉంది. ఇంకా మనకేమి భయం లేదులే అనేసి. సో, మనము ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ హోర్డింగ్స్ అన్నీ పెట్టుంటారు.
మజూరీ లేదు, తరుగు లేదు అనేసి. ఆ! ఒకవేళ మజూరీ, తరుగు లేకుంటే అది ఆ షాప్ వాళ్ళు ఎలా నడుస్తది మళ్ళీ వాళ్ళకి? సో, బేసికల్‌గా మనం ఏదన్నా గోల్డ్ కొంటున్నాం అనుకోండి. గోల్డ్ అనేది మన గోల్డ్ అని మాట్లాడుతున్నప్పుడు ఒరిజినల్‌గా అది 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్ అండి అవి. హుహు. అంటే అవి ఆర్నమెంట్స్‌కి సూట్ అవ్వవు. హ్మ్. అది ఆర్నమెంట్స్‌లా నువ్వు చేయాలి అనుకుంటే దాంట్లో 2 క్యారెట్స్ వేరేది కలపాలన్నమాట గోల్డ్‌ని. హ్మ్. అంటే కనీసం 22 క్యారెట్స్ గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్, 16 క్యారెట్స్ గోల్డ్ ఇట్లా మార్చి అంటే దాంట్లోకి మళ్ళీ వేరే మెటల్‌ని కలిపిన తర్వాత కొంచెం స్ట్రెంత్ వస్తదనమాట. ఓకే. అప్పుడే ఆర్నమెంట్స్ తయారు చేయటం బిగిన్ చేస్తారు. అంటే ఆర్నమెంట్స్ తయారు చేయాలంటే దాంట్లో వేరే మెటల్స్ ఒకటి యాడ్ చేస్తారు. హుహు. రెండోది అది స్కిల్ కదా! ఆర్టిజన్ వర్క్ కదా! అవును. అందుకని ఆ గోల్డ్ డిజైన్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉంది అన్న దాన్ని బట్టేసేసి ఆర్టిజన్ రేట్స్ ఉంటాయి. హుహుహు. యాక్చువల్‌గా మేకింగ్ చార్జెస్ అనేది ఒకటి ఐటెమ్‌ని బట్టి ఉంటుంది. హుహు. లైక్ రింగ్స్ ఉన్నాయనుకోండి. మీరు ఎలాంటి రింగ్ అయినా తీసుకోండి మేకింగ్ చార్జెస్ ఒకటే రేట్ ఫిక్స్ చేస్తారు దానికి. హ్మ్. ఎందుకంటే చిన్న ఆర్టికల్స్ కాబట్టి. కొన్నిటికి పర్సెంటేజ్ తీసుకుంటారు. గ్రామ్‌కెంత. అవును. 1 గ్రామ్ గోల్డ్‌కి మేకింగ్ చార్జెస్ ఎంత అని తీసుకుంటారు. హుహు. అండ్ కొన్నైతే మాత్రం పర్సెంటేజ్ లెక్క తీసుకుంటారు. అండ్ తరుగు అంటే ఏంటి సార్? యాహ్! ఏదన్నా ఒకటి ఆర్నమెంట్ తయారు చేసేటప్పుడు డిపెండింగ్ అపాన్ ద డిజైన్స్ బేస్‌గా తీసుకొని హుహు. దాన్ని హీట్ చేసేటప్పుడు, హ్మ్. మౌల్డ్ చేసేటప్పుడు, డిజైన్స్ చెక్కేటప్పుడు కొంత అరిగిపోతుంటది. కొంత చిన్న చిన్న ముక్కలు విడిపోతా ఉంటది బంగారు ఓకే. రేకులు. ఓకే. వాటిని మనం తరుగుదల అంటాం. వేస్టేజ్ అంటాం. హ్మ్. అందుకనే ఆ నగదుకున్న ఆహ్, కాంప్లెక్స్ డిజైన్స్‌ని బేస్‌గా తీసుకొని ఆ తరుగుదల ఉంటదనమాట. తరుగు అంటే మనం తీసుకున్న గోల్డ్‌లో తరుగుపోయింది గదా! మరి తరుగుకి ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టి మరి మనం బిల్లింగ్ చేస్తాం గదా! అవును. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. నేను 24 క్యారెట్స్ గోల్డ్ కొన్నప్పుడు, అది నాకిచ్చినప్పుడు, హుహు. నేను దాన్ని డిజైన్స్‌గా మార్చితే కొంత గోల్డ్ లాస్ అవుతున్నాం గదా! హుహు. ఆ లాస్ అయ్యే గోల్డ్ నువ్వే భరించాలి. నేను కాదు గదా! ఓకే. ఎందుకంటే మీ గోల్డ్ కాదు మనకిచ్చింది. ఓకే. కాబట్టి తరుగుదల వాళ్ళు చార్జ్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మాస్‌గా మిషన్స్ మీద డిజైన్స్ తయారు చేస్తున్నారు. అవునవును. అక్కడేందంటే తక్కువ తరుగుదల ఉంటది. హుహు. అలా కాకుండా హ్యాండ్‌మేడ్ జ్యువెల్లరీ ఉంటది గదా! హుహు. వాటిల్లో ఎక్కువ తరుగుదల ఉంటుంది. మరి గోల్డ్‌లో మజూరీ అంటే ఏంటి? యాహ్! ఇప్పుడు ఒకటి మేకింగ్ చార్జెస్ అని జెప్పాం గదా! అవి హ్మ్. ఆర్టిజన్స్ వర్క్ మీద డిపెండ్ అవుతది. హ్మ్. అండ్ రెండోది తరుగుదల. ఆ తరుగుదల అంటే హ్మ్. డిజైన్స్ చెక్కేటప్పుడు హ్మ్. ఉన్న వేస్టేజ్ బేస్‌గా తీసుకొని, హ్మ్. అండ్ మూడోది హాల్ మార్కింగ్ జేస్తున్నారనుకోండి. హ్మ్. దాన్ని హాల్ మార్కింగ్ ప్రైస్ పెడతారు అదోటి. ఓకే. అంటే జీఎస్టీ ఏస్తారు. అది ఓన్లీ ప్యూర్ గోల్డ్ అయితేనేమో 3% హ్మ్. మేకింగ్ చార్జెస్ మీద 6% దాకా ఉంటది. జీఎస్టీ ఉంటుంది. ప్లస్ మళ్ళీ స్టోన్స్ జ్యువెల్లరీ దానికి ఎక్స్‌ట్రా యాడ్ జేస్తారు గదా! హ్మ్. వాటి క్యారెట్స్ బేస్‌గా తీసుకొని ఆ రేట్ గూడా యేస్తుంటారు. రైట్. కాబట్టి ఓకే. మీరేదైనా గోల్డ్ తీసుకుంటే, గోల్డ్ ప్రైస్‌తో పాటు హుహు. అడిషనల్‌గా వేస్టేజ్ చార్జెస్, హ్మ్. మేకింగ్ చార్జెస్ అండ్ జ్యువెల్లరీ ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేస్తే వాటి క్యారెట్స్ చార్జెస్, జీఎస్టీ అండ్ హాల్ మార్కింగ్ చార్జెస్ ఉంటాయి. రైట్. హాల్ వీ మార్కింగ్‌కి గూడా చార్జెస్ కూడా చార్జ్ చార్జెస్. చేస్తారు. ఎందుకంటే ఓకే. మరి అది బ్రాండింగ్ అవి ఇచ్చేసి మెయింటైన్ చేయటం గదా! ఆహాహా! వీటన్నిటికి కలిపి ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి మీకు. హుహు. అయితే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే మీకు రష్ లేని టైంలో వాళ్ళు ఎక్స్‌చేంజ్ మేళా ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే, హుహు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ప్లెయిన్ డిజైన్స్ కనుకోండి తరుగుదల లేదని చెప్తారు గ్యారంటీగా. అదే నాకు ఆ! డౌటొస్తుంది. ఇప్పుడు చాలా షాప్స్‌లో సార్. అన్ని డిజైన్స్‌కి అలో చేయరు. ఆహా! అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఓకే. డిజైన్స్‌కి తరుగుదల లేకుండా అలో చేయరు. అదే సార్. ఇప్పుడు ఏదన్నా పండగలప్పుడు మనం చూసుకుంటే చాలా జ్యువెల్లరీ షాపులు ఇక్కడ తరుగు లేదు, మజూరీ లేదు అనేసి పెడుతూ ఉంటారు కొన్ని గదా! డిజైన్స్‌కి వాళ్ళు ఇస్తారు తప్ప ఇప్పుడు మన హోటల్‌కెళ్ళామనుకోండి, ఆ! అందులో ఒకటో, రెండో చీపెస్ట్ ఆర్టికల్స్ పెడతాడు. హ్మ్. మిగతా వాటివి చాలా కాస్ట్‌లీ ఓకే. ఉండొచ్చు. అది ఓన్లీ కొన్నిటికి మాత్రమే. కొన్నిటికి ఉండొచ్చు. మేబీ రింగ్స్‌కుండొచ్చు. ఆహా! అండ్ నోస్ రింగ్స్ ఇలాంటియేముంది పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు గదా! ఆటిల్లో మేకింగ్ చార్జెస్ ఏమి లేవు. అండ్ మజూరీ ఏమి లేదు. ప్లెయిన్ గోల్డ్ రేట్ పే చేయమంటాడు. ఓకే. అట్లా కొన్నిటి ఐటెమ్స్‌కి ఇస్తారు తప్ప ఎంటైర్ జ్యువెల్లరీ ఇవ్వరు. అదే మజూరీ లేదు, తరుగు లేదంటే మరి ఇంకే దేంట్లోనైనా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే అంటే ఛాన్స్ ఉందా? ప్లెయిన్ డిజైన్స్ అంతే. అంటే హుహు. మేకింగ్ చార్జెస్ ఎంతో కొంత ఇస్తారు. బేసికల్ కస్టమర్‌ని ఆహ్, అట్రాక్ట్ లేకుండా చేయడానికి. ఖాళీగా ఉంచే బదులు షాప్‌ని అట్రాక్టివ్‌గా ఉంచారనుకోండి ఎంతకంత బంగారం మూవ్ అవుతుంటది గదా! కరెక్ట్. ఆ! సో, ఇదొక స్ట్రాటజీ స్ట్రాటజీ. అనుకోవచ్చు. అవును. 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 అందులో కాంపిటీషన్ పెరుగుతున్న ఈ టైంలో హ్మ్. ఎంత ఎక్కువ మాస్ పబ్లిక్‌ని అట్రాక్ట్ చేస్తే నీకంత త్వరగా అది మూవ్‌మెంట్ ఉంటుంది. హుహు. ప్లస్ మేకింగ్ చార్జెస్ మీద ఇంకోలాగా మనం ఆహ్, మనీ మేక్ చేసుకోవచ్చనమాట షాపోళ్ళు. గోల్డ్ కొనాలని మనం ఒక షాప్‌కెళ్ళినప్పుడు తప్పకుండా మనము చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకటి హాల్‌మార్క్ ఉందా లేదా? హ్మ్. రెండోది మళ్ళీ బైబ్యాక్ చేస్తారా లేదా ఫ్యూచర్‌లో ఒక 10 అంటే ఇయర్స్ తర్వాత, 20 ఎక్కడ ఇయర్స్ కొంటే తర్వాత. వాళ్ళే అవును. తీసుకునేటట్లు. అవును. హుహు. అవి చేస్తున్నారా లేదా? హ్మ్. అంటే క్యారెట్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అండ్ సాధ్యమైనంత వరకు మేకింగ్ చార్జెస్ తక్కువ ఉండేలా చూసుకోండి.
మేకింగ్ ఆ! చార్జెస్ మేకింగ్ తక్కువ. చార్జెస్. ఎందుకంటే హ్మ్. డిజైన్స్ బట్టేసి గోల్డ్‌లో 10-25% దాకా పోతాయండి అచ్చం మేకింగ్ హ్మ్. చార్జెసే. హ్మ్. అంటే మీరు ఊహించండి గోల్డ్ ఫ్రీక్వెన్సీ‌గా మారుస్తున్నారనుకోండి, హ్మ్. దాని వాల్యూ మీరు 10-25% లాస్ అవుతున్నారు ఫ్రీక్వెన్సీ‌గా మార్చినప్పుడల్లా. ఓకే. అందుకని తక్కువ ఉండేలా చూసుకుంటే బావుంటది. సార్ మనం ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్ళి ఏదైనా జ్యువెల్లరీ సెలెక్ట్ చేసుకొని ఒక 10,00,000 బిల్ చేసామనుకోండి. హుహు. సో, అక్కడ మనము బేరం ఆడొచ్చా? నో. బేసికల్‌గా మీరు బేరం ఆడటం అంటే జనరల్‌గా ఏందంటే వాళ్ళు బల్క్ మీద ఇంత డిస్కౌంట్ అని ఇస్తుంటారు గానీ, హ్మ్. ఒరిజినల్‌గా అయితే ప్రైస్ అని ముందే ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఓకే. అంటే కాకపోతే ఏందంటే కొన్ని ఆహ్, చిన్న చిన్న షాపుల్లో ఏంటంటే జీఎస్టీ లేకుండా అది ఈవెన్ దో ఇల్లీగల్ బట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకే. లేదా మాస్ కొన్నప్పుడు కొంచెం బల్క్‌లో కొన్నప్పుడు హ్మ్. నేచురల్‌గా ఆ వాల్యూమ్ మీద కొంత డిస్కౌంట్ అలౌ చేస్తారు. రైట్. ఓకే. కాబట్టి బేరం ఆడొచ్చు అనే బదులు ఆడటంలో తప్పేంటి? హ్మ్. హుహు. అడగండి ఖచ్చితంగా ఎంతో కొంత సో, ఇస్తారు. కొంచెం తగ్గినా తగ్గినట్లే గదా! తగ్గినట్టే. ఓకే. తగ్గినట్టే ఇస్తారు. ఓకే. సార్ ఇప్పుడు గోల్డ్‌లో కూడా మనం రకరకాల కలర్స్ చూస్తుంటాం. అంటే అవును. గోల్డ్ పసుపు పచ్చ కలర్‌లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే దుబాయ్ గోల్డ్ చాలా డార్క్ యెల్లోయిష్‌గా ఉంటుంది. అవును. అండ్ పింక్ కలర్‌లో కొన్ని ఉంటాయి. సో, అవును. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు? నో. బేసికల్‌గా 24 క్యారెట్స్ గోల్డ్ ఎప్పుడు కూడా యెల్లోయిషే ఉంటుందండి. లైట్ యెల్లోయిషే ఉంటుంది. ఆ! బట్ అది ఆర్నమెంట్‌గా మార్చాలంటే అందులోకి ఏదో ఒక మెటల్‌ని యాడ్ చేయాలి గదా! రైట్. ఆ యాడ్ చేసే మెటీరియల్‌ని బట్టేసి గోల్డ్ కలర్స్ వస్తుంటాయి. ఓకే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గోల్డ్ అంటే ఇష్టం. తమిళనాడు పోతే గోల్డ్ ఒకలాగుంటుంది. అవును. అంటే కేరళకెళ్తే గోల్డ్ ఇంకోలాగుంటుంది. హ్మ్. సింగపూర్‌కెళ్తే ఒకలాగుంటుంది. ఆఫ్రికాకెళ్తే కొన్ని కంట్రీ‌లో లేదు బ్లాక్‌గా ఉంటది గోల్డ్. దే లైక్ బ్లాక్ గోల్డ్. ఆ! అవునవును. అందుకని గోల్డ్ అంటే యెల్లోలో ఉండాలి రూలేం లేదు. హుహు. వాళ్ళు యాడ్ చేసే అడిషనల్ ఆ! మెటల్స్ ఆ ఏంటి మెటల్‌ని అన్న దాన్ని బట్టి బట్టేసి ఆ ఓకే. కలర్ చేంజ్ అవుతుంటదండి. ఓకే. అంటే దాంట్లో కాపర్ కలిపితే ఒక కలరొస్తుంది. ఓకే. అండ్ వెండి కలిపితే ఒక కలరొస్తుంది. అండ్ హ్మ్. అదర్ డిఫరెంట్ మెటల్స్ కలిపినప్పుడు మెటల్ డిఫరెంట్ కలర్స్‌లో వస్తా ఉంటదనమాట. ఓకే. అంటే పింక్ కలర్‌లో దొరుకుతుంది. బ్లాక్ కలర్‌లో దొరుకుతుంది. లైట్ వైట్‌లో దొరుకుతుంది. అండ్ ఈవెన్ యెల్లోయిష్ దొరుకుతుంది. రకరకాల కలర్స్ దొరుకుతది. ఇట్స్ డిపెండింగ్ అపాన్ మీరు ఏ మెటల్‌ని దానికి యాడ్ చేశారు. అడిషనల్‌గా అని దాన్ని బట్టేసి నీకు కలర్ షేడ్‌లు మారిపోతుంటాయి. సరే డైమండ్ ఏవైతే ఆర్నమెంట్స్ ఉంటాయో హ్మ్. వాటికి 18 క్యారెట్స్ గోల్డే ఎందుకు వాడతారు? అలానే ఏం లేదు. నేను ఆ! చెప్పాను కదా! 24 క్యారెట్స్ వాడొచ్చు, 18 ఓకే. వాడొచ్చు, 16 వాడొచ్చు, 14 వాడొచ్చు. ఓకే. ఇట్స్ డిపెండింగ్ అపాన్ నేను ఆర్నమెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అన్న దాన్ని బట్టేసేసి అయి వాడుతుంటారు. హుహుహు. గోల్డ్‌కి స్ట్రెంత్ రావాలంటే అదర్ మెటల్స్ యాడ్ చేయాల్సిందే. సర్ స్టాక్ మార్కెట్ పడిపోతే గోల్డ్ రేట్ ప్రైజెస్ పెరుగుతాయి అంటారు గదా! హ్మ్. మరి మీరేమంటారు? బేసికల్‌గా స్టాక్ మార్కెట్ అనే బదులు అదొక అసెట్ క్లాస్. ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాస్. హ్మ్. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అసెట్ క్లాస్. హ్మ్. డెట్ ఫండ్స్ అనేది ఒక అసెట్ క్లాస్. ఇలా డిఫరెంట్ అసెట్ క్లాస్‌లో ఏదో ఒక అసెట్ క్లాస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దానికి రిలవెంట్‌గా ఇంకొక అసెట్ క్లాస్ అప్ ఆర్ డౌన్ అవుద్దండి. అందుకని స్టాక్ మార్కెట్ బేసికల్‌గా డ్రాప్ అవుతుందనుకోండి, అన్‌సర్టనిటీ ఎక్కువవుతుంది ఈ అసెట్ క్లాస్‌లో ఈక్విటీలో. అవును. ఈ డబ్బంతా తీసుకెళ్ళేసి వాళ్ళు గోల్డ్‌లో ఆ మెటల్స్‌లో పెడతారు. ఓకే. అప్పుడేమవుద్దంటే ఆ అసెట్ క్లాస్‌కి డిమాండ్ క్రియేట్ అవుతుంటదనమాట. హుహుహు. అందుకని జనరల్‌గా ఒక అసెట్ క్లాస్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ డిమాండ్ అంతా ఆటోమేటిక్‌గా వేరే అసెట్ క్లాస్ షిఫ్ట్ అవుతా ఉంటదనమాట. అందుకని యూజువల్‌గా స్టాక్ మార్కెట్ అన్‌సర్టనిటీకి గురైన ప్రతిసారి గూడా గోల్డ్‌కి డిమాండ్ క్రియేట్ అవుద్ది. రైట్. బట్ ఈజ్ ఇట్ మ్యానిటరీ అంటే మ్యానిటరీ ఏం గాదు. ఆహా! బట్ జనరల్ అజంప్షన్ అది. జనరల్‌గా. సర్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డ్‌ను కొంటున్నాయి అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అవును. సో, ఎందుకు ఇంతలా అవి గోల్డ్‌ను కొంటున్నాయి? అంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళకి మిగిలిపోయిన మనీని హ్మ్. డాలర్‌లో స్టోర్ చేసుకోవాలి. లేదా గోల్డ్‌లోనైనా స్టోర్ చేయాలి. ఓకే. ఓకే. మామూలుగా అయితే ఏదైనా ఇతర దేశాలతో ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ ఫ్రీక్వెన్సీ జరుగుతున్నాయనుకోండి. హుహు. మెజారిటీ కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్‌లో స్టోర్ చేస్తుంటాయి. హ్మ్. కానీ ఎనఫ్ డాలర్స్ అని ఉన్నాయనుకోండి. నెక్స్ట్ ఏందంటే అసెట్ అప్రిషియేషన్ మీద ఫోకస్ చేస్తారు. హుహు. అందుకని డాలర్‌తో పోల్చుకుంటే గోల్డ్ అప్రిషియేషన్ బాగుంటుంది. ఓకే. ఎవరైనా డాలరు ఒక అసెట్ క్లాస్ అనుకోని, హ్మ్. గోల్డ్ ఒక అసెట్ క్లాస్ అనుకున్నామనుకోండి. డాలర్ పెరిగేది ఇయర్‌లీ 3-4% గదా! అవును. గోల్డ్ అలా కాదు. 10-20% దాకా పెరుగుతుంది గదా! ఈ హ్మ్. మధ్య లాస్ట్ ఇయర్ 50 దాకా కూడా పెరిగింది గదా! అవును. అందుకని ఎగ్జాక్ట్‌లీ. సెంట్రల్ బ్యాంక్స్ వోళ్ళు ఈ సంవత్సరం డాలర్‌తో పెద్దగా అవసరం లేదనుకుంటే, కొంత డాలర్స్ అసెట్స్‌ని గోల్డ్ అసెట్స్‌గా మార్చుకుంటున్నారాళ్ళు. ఓకే. అందుకని వరల్డ్ వైడ్‌గా సెంట్రల్ హ్మ్. బ్యాంక్స్ మిగిలిపోయిన డబ్బు మొత్తాన్ని గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. హుహు. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ స్టోరేజ్ పెంచుకుంటా పోతున్నాయి. పెంచుకుంటూ ఈవెన్ పోతున్నాయి. ఇండియాలో గూడా 800 టన్నులు దాటింది ఇండియాలో గూడా. హుహు. అది మనం 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 400 టన్నులే. ఓహ్! అందుకని అన్ని కంట్రీలు పర్టిక్యులర్ చైనా వాళ్ళైతే ఎవ్రీ మంత్ 10-15 టన్స్ కొంటా ఉన్నారండి కొంటూనే ఉన్నారు. కంటిన్యూయస్‌గా. అవును. అందుకని ఆల్‌మోస్ట్ మెజారిటీ కంట్రీస్ మొత్తం కొంటున్నాయి. సార్ గోల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చాలామంది అంటుంటారు. ఆ! అంటే గోల్డ్‌లో ఇంకా లాసే ఉండదా? ప్రతి అసెట్ క్లాస్ మనం అలాగనే అనుకుంటామండి.
కంటిన్యూస్‌గా పెరుగుతాయేమో అనుకుంటాం. హ్మ్. మీరు హిస్టరీ గనుక చూసుకుంటే గోల్డ్ కూడా 10 ఇయర్స్ జీరో గ్రోత్ ఉన్న సంవత్సరాలున్నాయి. ఓహ్! ఇది 10 ఇయర్స్ కూడా. 10 ఇయర్స్. 10 ఇయర్స్ గూడా. ఎలాగా? ఈక్విటీ మార్కెట్ గూడా హ్మ్. 10 ఇయర్స్ జీరో వచ్చిన సందర్భాలున్నాయి. హుహు. ఈ రియల్ ఎస్టేట్‌లో గూడా 10 ఇయర్స్ జీరో వచ్చిన సందర్భాలున్నాయి. హ్మ్. అందుకని ప్రతి అసెట్ పర్మనెంట్‌గా కంటిన్యూయస్‌గా పెరిగిద్ది అనే బదులు, హ్మ్. ప్రతి అసెట్‌లో గూడా కొంతకాలం సైడ్ వేవ్ మార్కెట్‌లో ఉండటం, కొంతకాలం ట్రెండ్ అవ్వటం అనేది కామన్ థింగ్ అది. ఓకే. ఆ గోల్డ్‌లో గూడా కనపడిద్ది ఆ విషయం మనకి. రైటే. మనం ప్రస్తుతానికి గోల్డ్‌లో థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్‌లో ఉన్నాం హ్మ్. చరిత్రలోనే. అంటే 1974లో స్టార్ట్ అయింది గోల్డ్ బుల్ మార్కెట్స్. అప్పటి వరకు జనరల్‌గా ఒకటే రేట్లు పెద్ద తేడా ఏం లేదనమాట. బట్ 74 నుంచి మనం చూసుకుంటే గనక ఆ 10 ఇయర్స్‌లో గోల్డ్ రేటు మోర్ దెన్ 10x పెరిగింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 2001 తర్వాత స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 10 ఇయర్స్ గట్టిగా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు పెరుగుతూనే ఉంది గత 3, 4 సంవత్సరాల నుంచి. కాబట్టి మనం ఉంది ఇప్పుడు థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్‌లో ఉన్నాం గోల్డ్‌లో. ఇది ఓహ్! ఇంకొక డెకేడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువుంది. హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో గోల్డ్ రేట్లు పెరుగుతాయి అనే దాని మీద ఎవరికీ డౌట్స్ లేవు. హ్మ్. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో అయితే ఈ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉండొచ్చు. కానీ ఎక్కువగా పెరగడమే ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జీరో వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఓకే. అంటే ప్రతి అసెట్ క్లాస్‌కి అది కామనే కాబట్టి. ఓకే. అవును. సరే ఇప్పుడు గోల్డ్ ఇంకా కొనాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి అండ్ డిజిటల్ గోల్డ్ ఉంది. ఇందులో ఏది కొంటే బెస్ట్ అంటారు? నేనైతే ఈటీఎఫ్స్‌ని లేదా మ్యూచువల్ ఫండ్స్‌ని రికమెండ్ చేస్తానండి. మీరు హ్మ్. షార్ట్ టర్మ్ ట్రేడర్‌లయితే గనక. అండ్ ఫిజికల్ గోల్డ్‌లో లేని కంఫర్ట్ ఇందులో ఏంటంటే ఇలా రేపట్లో మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు. అండ్ వెంటనే ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఉంటది. హుహు. అంటే ఫిజికల్ గోల్డ్ కంటే జీఎస్టీలుంటాయి, స్టోరేజ్ ఉంటుంది. హ్మ్. అంటే అంత అమ్మటం అంత సెంటిమెంటల్‌గా అమ్మలేరనమాట. హ్మ్. అందుకని మీరు ఇన్వెస్టర్స్ లాగా పెడదాం అనుకున్నప్పుడు బెటర్ టు ఇన్వెస్ట్ ఇంటూ ద ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో పెట్టుకోండి. ఈ హ్మ్. మధ్య ఎలక్ట్రానిక్స్ బాండ్స్ కూడా రన్ అవుతున్నాయి ఎన్ఎస్‌సి నుంచి. అక్కడ కొనుక్కోండి. మీకు నచ్చినప్పుడు గోల్డ్ కూడా మార్చుకోవచ్చు. బట్ సరే ఫిజికల్ గోల్డ్ అంటిల్ ఆర్నమెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప కొనొద్దు. పెళ్ళిళ్ళ సీజను. పెళ్ళిళ్ళున్నప్పుడు గోల్డ్ ఖచ్చితంగా కొనాలి. హ్మ్. సో, ఈ సీజన్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు మొత్తం గోల్డ్ కొనాలా? లేకుంటే కొంచెం కొంచెం కొంటే సరిపోతుందా? ఆ గోల్డ్ పడ్డప్పుడల్లా కొంత కలెక్ట్ చేస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ఉన్నారు. మ్యారేజ్ టైమ్ ఉందనుకోండి. హ్మ్. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఎప్పుడైనా డిప్ అయినప్పుడల్లా కొంత కొంత ఆహ్, కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నామనుకోండి. హ్మ్. అంటే పెళ్లి టైంకల్లా ఈజీ అయిపోతుంది. ఓకే. లేదా మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ వేరే అసెట్ క్లాస్‌లో పెట్టినా సరే పెళ్ళికి ఒక 1 ఇయర్, పెళ్ళికి 6 నెలలు ఉన్నప్పుడే గోల్డ్‌గా మార్చుకోవచ్చు. సరే మొత్తం మీద ప్లానింగ్ ఉంటే ఆ! మనం మేనేజ్ చేయటం ఈజీ అవుతుంది. మేనేజ్ చేయొచ్చు. సరే డాలర్ పెరిగితే గోల్డ్ ఎందుకు తగ్గుతుంది? అంటే డాలర్ అనేది ఒక అసెట్ క్లాసు. అదొక హ్మ్. అసెట్ క్లాసు. హ్మ్. ఒక అసెట్ క్లాస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ తగ్గిపోతుంది ఇంకో అసెట్ క్లాస్‌కి. సపోజ్ డాలర్ పెరిగిందనుకోండి, అంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ. హుహు. అందుకని ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీతో కొనాలంటే మీరు డాలర్‌లోనే పే చేయాలి. అవును. అప్పుడు డాలర్ పెరిగిందనుకోండి, గోల్డ్ నేను కొన్నప్పుడు తక్కువ గోల్డ్ వచ్చిద్ది కదా నాకు హుహు. ఆటోమేటిక్‌గా. హ్మ్. అదే డాలర్ డ్రాప్ అయిందనుకో డాలరు, గోల్డ్ ఎక్కువొస్తది కదా నాకు. అవును. అందుకని డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఆ రెండిటికి వైస్ వర్సా అనమాట. ఓకే. ఆపోజిట్‌లో ఉంటాయి. సార్ అమెరికా ఫెడ్‌కి ఇంట్రెస్ట్ రేట్‌కి బంగారానికి ఏంటి ఏమన్నా కనెక్షన్ ఉందా? డెఫినిట్‌గా. ఎందుకంటే డెట్ అనేది ఒక అసెట్ క్లాస్ కదా! హ్మ్. డెట్ అసెట్ క్లాస్ ఎప్పుడైనా అట్రాక్టివ్ తయారైందనుకోండి, ఆటోమేటిక్‌గా అదర్ అసెట్స్ అన్ని డ్రాప్ అవుతాయి. ఓకే. అందుకని గోల్డ్ డ్రాప్ అవుతది. ఇప్పుడు అదే వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా అన్ని డబ్బంతా గోల్డ్ షిఫ్ట్ అవుతది. ఓకే. అందుకని రేపొద్దున అమెరికా వాళ్ళు గనుక వడ్డీ రేట్లు పెంచితే, హ్మ్. గోల్డ్ అట్రాక్టివ్‌నెస్ తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. అదే వడ్డీ రేట్లు తగ్గిస్తే, గోల్డ్ అట్రాక్టివ్ పెరుగుద్దనమాట. ఓకే. అందుకని వడ్డీ రేట్లు ఈ 2 గూడా వైస్ వర్సా రిలేషన్‌షిప్ ఉంటాయి. హుహు. అందుకని వడ్డీ రేట్లు పెరిగితే గోల్డ్ డ్రాప్ అవుతుంది. అది వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది. రైట్. సో, బంగారంనైతే ఇప్పుడు మనం చూసాము. వెండి పరిస్థితి ఏంటి? యాహ్! ప్యారలెల్‌గా గోల్డ్ పెరిగినప్పుడల్లా దాంతో పాటు సిల్వర్ గూడా పెరుగుతుందండి ఆటోమేటిక్‌గా. కానీ లాస్ట్ టైము గోల్డ్ తగ్గింది కొన్ని రోజులు. కానీ అవును. వెండి మాత్రం తగ్గనే లేదు కదా! కొంతవరకు డీవియేట్ అవుద్ది. బట్ హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే లేదు. బోత్ ప్యారలెల్ ఒకే సైడ్ పోతా ఉంటాయి. హుహు. ఈవెన్ దో గోల్డ్‌తో కంపేర్ చేస్తే సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యుటిలిటీ చాలా ఎక్కువ హుహు. బేసికల్‌గా. బట్ స్టిల్ గోల్డ్ డ్రాప్ అవుతే ఆటోమేటిక్‌గా సిల్వర్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. అందుకని గోల్డ్, సిల్వర్ రెండిటికి కూడా స్టోరేజ్ వాల్యూ ఎక్కువ కాబట్టి హుహు. ఆహ్, ఒకే రకమైన మూవ్‌మెంట్స్ అయి జరిగే ఛాన్స్ ఎక్కువుంది. ఎక్కువ హ్మ్. తక్కువ డిఫరెంట్ స్టోరీ. బట్ 2 ఒకేసారి బయలుదేరితే 2 ఒకేసారి డ్రాప్ అవుతాయి. సరే శ్రావణ మాసంలో సిల్వర్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మెయిన్. సో, ఇప్పుడు శ్రావణ మాసంలో సిల్వర్ ప్రైజెస్ ఎక్కువయ్యే అవకాశం ఉందా? అంటే ఇండస్ట్రియల్ యుటిలిటీ ఎక్కువుంటుందండి సిల్వర్‌కి. నాట్ హ్మ్. ఓన్లీ మ్యారేజ్ అప్పుడు ఇచ్చే గిఫ్ట్ అని కాదు.
మామూలుగా ఇండస్ట్రియల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ గోల్డ్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి. లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూసుకుంటే సిల్వర్, గోల్డ్ 2 ప్యారలల్ కూడా. ఓకే. మనం ఎప్పుడూ ఈ మెటల్స్‌ని లేదు ఇండియన్ సెంట్రిక్‌గా చూడకూడదు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ సప్లైని బట్టి చూడాలి. రైట్. అంటే కాబట్టి సిల్వర్‌కి డిమాండ్ వస్తది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. అండ్ మంచి డిస్కౌంట్‌లో దొరుకుతుంది ఇప్పుడైతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే. కరెక్ట్. 4,00,000 నుంచి డ్రాప్ అయ్యి అంటే హ్మ్. 2.2 ఏదో వచ్చింది కదా! వచ్చింది. అంటే అవును. కాబట్టి ముందు ముందు రోజుల్లో డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సిల్వర్‌కి కూడా. ఓకే. సరే ఇప్పుడు పాత బంగారము అమ్మేయండి అని చాలా ప్రచారం జరుగుతుంది. షాపుల వాళ్ళు గూడా హ్మ్. హ్మ్. అంటున్నారు. అయితే ఇప్పుడు పాత బంగారము మంచి ప్యూరిటీ ఉంటుంది అనేసి అంటారు గదా! మరి పాత బంగారము అమ్మేయడం మంచిదా? కాదా? బేసికల్‌గా ఏదన్నా అమ్ముతున్నామంటే ఒక పర్పస్ ఉంటుందండి. ఇప్పుడు నగలు ఔట్‌డేటెడ్ డిజైన్స్ ఉన్నాయనుకోండి. హుహు. అంటే ఏదన్నా ఆర్నమెంట్ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు ఇంప్రెస్ చేసేలాగా ఉంటే బావుంటాయి గానీ, డల్‌గా ఉంటే బాగోదు గదా! అవును. అందుకని కాంటెంపరరీ డిజైన్స్, మోడల్స్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకని మనం గోల్డ్ ఏదన్నా డిజైన్స్ గనుక ఔట్‌డేట్ అయిపోయినా, లేదా కొంత బ్రేక్ డౌన్ అయినాయి ఆల్రెడీ. హ్మ్. నగలు బ్రేక్ అయిందనుకోండి, అవును. ఇంక తప్పదు గదా! అలాగే ఏదన్నా కండిషన్‌లో ఉంటే తప్ప గోల్డ్ ఎందుకు ఎక్స్‌చేంజ్‌కెళ్ళాలి? అవును. అంటే ఒకటి నగలు అది చైన్స్ ఏదైనా బ్రేక్ అయినా, లేకపోతే ఔట్‌డేటెడ్ డిజైన్స్ అయినా సరే అప్పుడెళ్ళాలి. హ్మ్. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ మేకింగ్ చార్జెస్ ఇవన్నీ పే చేయాలి గదా! అవును. ఆటోమేటిక్‌గా మేకింగ్ చార్జెస్, తరుగుదల ఇవన్నీ పోతాయి. అవన్నీ బెస్ట్ థింగ్ ఏందంటే లేటెస్ట్ మోడల్స్ కదా! మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెన్సీ‌గా మార్చే పని లేదు గదా! హుహు. అందుకని జనరల్‌గా పాత తరం నుంచి కొత్త తరం వాళ్ళు యేసుకునేటప్పుడు మరి ఓల్డ్ తరం వాళ్ళేసుకున్న డిజైన్స్‌కి అండ్ యూత్‌కున్న డిజైన్స్‌కి మధ్య గ్యాప్ ఉంటుంది చాలా గదా! ఉంటుంది. అందుకని లేటెస్ట్‌గా మళ్ళీ వాళ్ళ కోసం గోల్డ్ కొనే బదులు, ఈ ఉన్న ఆర్నమెంట్స్‌నే రీడిజైన్ చేపిస్తారనమాట. ఉన్న డిజైన్‌నే మళ్ళీ మళ్ళీ కొత్తది రీడిజైన్. కొత్త అప్పుడు మళ్ళీ మేకింగ్ చార్జెస్ అవుతాయి నీకు. ఆ! బట్ వన్ టైమే గదా! వన్ వన్ టైమే. టైమ్ యాక్ట్ అలా ఓకే. చేస్తారు. అంతే తప్ప ఫ్రీక్వెన్సీ‌గా మార్చరెవరు. అట్లా మార్చడం కూడా రాంగ్ అది. ఎందుకంటే అదే. ఆ! మార్చినప్పుడల్లా మేకింగ్ చార్జెస్‌లు ప్లస్ తరుగుదల ఇవన్నీ ఎక్కువవుతుంటాయి. అంటే పాత బంగారం మనం అమ్మేయడం వల్ల నష్టమే ఉంటుంది. నో నేనంటుంది పాత బంగారం అనే బదులు, మార్చాల్సిన నీడ్ ఏంటి అన్నదాన్ని బట్టేసి మనం దాన్ని క్వాంటిఫై చేయాలి తప్ప, హుహు. పాతదయినంత మాత్రం మనం మార్చలేము. ఓకే. ఇప్పుడు రింగ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని సంవత్సరాలున్నా అందులో ఏం మారతాయండి? సో, ఇప్పుడు పాత ఒక ఏదైనా పాత నెక్లెస్ మనం అమ్మేసి కొత్త నెక్లెస్ తీసుకోవాలి ఆ! సార్. సో, పాత నెక్లెస్ అమ్మిన తర్వాత దానికి మళ్ళీ తరుగు తీస్తారు. ఆ! ఖచ్చితంగా. అది ఆ మేకింగ్ రకరకాల చార్జెస్ కూడా మేకింగ్ డిఫరెంట్‌గుంటాయి. చార్జెస్ అవును. తీస్తారు. అవును. మళ్ళీ కొత్త నెక్లెస్ కొనాలంటే అందులో గూడా మనం తరుగు, మేకింగ్ చార్జెస్ కట్టాలి. అవును. సో, ఇది లాసే కదా! ఆ! లాసే. బట్ అప్పుడు ఇంట్లో అకేషన్ ఏదైనా మ్యారేజ్ ఏదైనా అకేషన్ ఉందనుకోండి, హ్మ్. ఓల్డ్ డిజైన్స్ నువ్వు పెట్టుకోలేవు కదా! అవును. అందుకని నీకున్న చాయిస్ ఏందంటే కొత్తయన్నా కొనాలి, లేదా పాతయన్నా రీడిజైన్ చేయించాలి. ఓకే. అందుకని పాతయి రీడిజైన్ చేపిస్తారు ఎక్కువ మంది. హుహు. అది అంతే నెసెసరీ తప్పదు కాబట్టి చేపిస్తారంతే. చేపిస్తారు. అందుకని ఒక తరం నుంచి ఇంకో తరంకి ఆహ్, షిఫ్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. అయ్యేటప్పుడు హ్మ్. లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ తగ్గట్టు ఉండాలి కాబట్టి డిజైన్స్, ఆ టైంలో పాతయి మారుస్తారు. బట్ ఫ్రీక్వెన్సీ‌గా మార్చకపోవటం బెటర్ ఎప్పుడైనా గోల్డ్‌ని. ఓహ్! ఎందుకంటే అనవసరంగా తరుగుదల ఇవి పోతున్నాయి గదా! హ్మ్. అండ్ ఒక్కోసారి డిజైన్స్‌ని బట్టేసి నీకు 10-25% దాకా ఉంటాయి మేకింగ్ చార్జెస్. అందుకని అన్నిటికి తక్కువ మేకింగ్ చార్జెసే ఉండవు. చాలామంది ఓకే. ఓకే. 10-12% కామన్ మేకింగ్ చార్జెస్‌లో. హుహు. అందుకని ఫ్రీక్వెన్సీ‌గా డిజైన్ మార్చకపోవటమే బెటర్. రైట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బంగారం గురించి చాలా డౌట్స్ ఇప్పుడు చాలా మందికున్నాయి. శ్రావణ మాసం కూడా. సో, కొనాలి అనుకునే వాళ్ళకి మంచి సలహాలిచ్చారు. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.